అమ్మాయిలు మాట్లాడటం అనేది కూడా తప్పే. వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారము. ఒక రాంగ్ మోటివ్తో ఒక పిక్చర్, ఒక వాట్సాప్ మెసేజ్ ఒకరికి నువ్వు పంపించావంటే యు ఆర్ అన్ అడల్టర్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. యూ విల్ లూజ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. చాలా మంది యవనస్తులు అదే శోధిస్తుంది. కొంచెంగా బయట కనబడే యవనస్తుల్ని సాతాను ఎలా పడగొట్టాలని చూస్తున్నప్పుడు ఈ సెక్షువల్ అట్రాక్షన్స్ అవి చాలా ప్రమాదకరమైన. మనుషుడు చేయి ప్రతి పాపము శరీరానికి బయటది, కానీ జారత్వము చేయగాడు కేవలము బుద్ధిశూన్యుడు. తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు. ఈ రోజుల్లో యవనస్తులకి ఇది కామన్ అయిపోయింది. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకోవటం. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు టాక్ ఎనీథింగ్, దేవుని విషయాలు, పని విషయాలు, మంచిగా ఒక సహోదరుడిగా సహోదరిగా ఒక శుద్ధ హృదయంతో మాట్లాడు. నీకంటే చిన్న వాళ్ళందరినీ నీ సిస్టర్గా, నీ బ్రదర్గా ఎంచు. మీకంటే పెద్దవాళ్ళని మీ ఎల్డర్ బ్రదర్గా, ఒక అక్కగా, అన్నగా ఎంచండి. ఏమంటే వృద్ధులైతే వారిని తల్లిగా, తండ్రిగా ఎంచండి. ఈ లోకంలో ఒక పురుషుడికి లేక ఒక స్త్రీకి ఒక్కరు మాత్రమే ఉంటారు. లవర్ అనండి, వైఫ్ అనండి, నైఫ్ అనండి. ఎవరండి? నీ భార్య తప్ప ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నీకు సహోదర సహోదరులు, తల్లులే. నీ భర్త తప్ప ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నీ అన్నలు, నీ తమ్ముళ్ళు, నీ తండ్రులే. ఆ మనసు కలిగి ఉంటాడు దేవుని బిడ్డ. హృదయ శుద్ధిని ప్రేమించేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. అపవాది ట్రాప్లో పడకండి. ఒక మాటే కదా, ఒక చూపే కదా, ఒక పలుకే కదా, ఒక ఆశే కదా అనుకోకండి. అక్కడి నుంచే నీ పతనానికి ఒక 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 లంగరేసినట్టు సాతాను నిన్ను లాగటానికి ప్రయత్నిస్తాడు. హృదయాన్ని కడుక్కోండి. అందుకే ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, అందుకే మధ్యవార ప్రార్థన ఉంది, అందుకే ఆదివారం ఆరాధనలు ఉన్నాయి. దేవుని వాక్యము రెండంచెల ఖడ్గం వలె మన హృదయంలో జొరబడి ఎప్పటికప్పుడు మన ఆలోచనలను, తలంపులను శోధిస్తూ ఉంది. మీరు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినేవారు ఉంటే మీ కంట్లో నలుసు పెడితే ఎలా గరగరబెట్టదో, మీ హృదయంలోనికి పాపం వచ్చినప్పుడు ఈ గుండె గలిబిలైపోతుంది. అది ఒప్పుకొని విడిచిపెట్టేదాకా మీరు సమాధానంగా ఉండలేరు. అటువంటి శుద్ధ హృదయంతో ప్రభుతో నడవటమే నిజమైన క్రైస్తవ జీవితం. లోకంలో ఎన్నో మతాలు ఉండొచ్చు, ఎన్నో భక్తులు ఉండొచ్చు, ఎన్నో విశ్వాసాలు ఉండొచ్చు, కానీ హృదయ శుద్ధిని గురించి బోధించింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. నీ హృదయము దేవుడితో సరలేకపోతే దేవుని కార్యాల్లో నీకు పాలు పంపులో లేవు. నువ్వు మంచి 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 తలాంతులు కలిగిన వాడివేమో, నువ్వు మంచిగా వీడియోలు తీస్తావేమో, మంచిగా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తావేమో, మంచిగా పాడతావేమో, ఈవెన్ మంచిగా బోధిస్తావేమో, కానీ నీ హృదయం సరలేకపోతే నువ్వు దేవునికి పనికిరావు. హృదయ శుద్ధి గలవారు హృదయ శుద్ధిని కాపాడుకోవాలండి.